భారత విమానయాన చరిత్రలో మరో విషాదఘట్టం. ఎయిర్ ఇండియా విమానం లండన్ బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడంతో 240కి పైగా ప్రాణాలు మరియు మృతుల కుటుంబాలు విషాదంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి. అసలు ఏమి జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు అందరికీ ఒకే ప్రశ్న. ఇది ప్రమాదమా? లేక నిర్లక్ష్యానికి ప్రతిఫలమా? ప్రమాద వివరాలు. జూన్ 12, 2025 సంవత్సరం మధ్యాహ్నం 1:38 ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరింది. విమానం బోయింగ్ 787-8 వరకు డ్రీమ్లైనర్. అత్యాధునిక సాంకేతికత, పొడవైన దూరాల ప్రయాణాలకు అనుకూలంగా తయారైన విమానం. అయితే టేకాఫ్ అయిన కేవలం 3 నిమిషాల్లో మేఘాల మధ్య నుంచి భయానక సంకేతాలు Mayday అని పైలట్ అత్యవసర సంకేతం పంపించాడు. విమానం సాంకేతిక లోపాలతో తేలిసిపోవడం ప్రారంభమైంది. మొదట ల్యాండింగ్ గేర్ పూర్తిగా మడవలేదు, ఆపై ఫ్లాప్స్ సరిగ్గా పనిచేయలేదు. అంతే, విమానం మెల్లిగా నియంత్రణ కోల్పోయింది. కూలిన స్థలం 1:42 అహ్మదాబాద్ నగరంలోని సర్దార్ వల్లభభాయ్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయింది. విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రాణ నష్ట వివరాలు. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 230 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బంది. ప్రస్తుతం వరకు కనుగొన్న మృతదేహాలు 204. చికిత్స పొందుతున్నవారు 32. బయటపడ్డవారు 1 మాత్రమే. సీటు 11లో కూర్చున్న వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ను తెరిచి చివరి క్షణంలో దూకి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. హాస్టల్లో మరణించిన విద్యార్థుల సంఖ్య 5. గాయపడినవారు 41.